హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఎప్పుడు బిల్డింగ్ లేనా, అపార్ట్మెంట్ లేనా, చిన్న చిన్న పనులు మీరు చేయరా అని మనం అలవైతే జరిగిందనమాట. సో మీకు నేను చేస్తానండి. సో ఎక్కువగా అయితే కొంచెం చూపెట్టడం, తక్కువగా చూపెడుతున్నాను. అందుకే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది వచ్చి 50 గజాల రేక్ షెడ్ అనమాట. సో వర్క్ అంతా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రీలకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తాను అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వచ్చేసామండి. సో ఇదే మీకు చూపించబోయే 50 గజాల పడమట ఫేసింగ్ రేక్ షెడ్ అనమాట. ఈ పనికి సంబంధించింది వీడియో అయితే మీకు చూపించబోతున్నా. మొత్తం కూడా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కూడా బిల్డింగ్లే కదా, అలాగే అపార్ట్మెంట్లే కాదు, ఈ పనులు కూడా మేము ఖచ్చితంగా చేస్తామండి. సో ఏంటంటే ఈ మధ్యకాలంలో అనేది తక్కువ కాబట్టి ఎవరు కట్టుకున్నా బిల్డింగే కట్టుకుంటున్నారు కాబట్టి మనం బిల్డింగ్లు ఎక్కువైతే చూపిస్తున్నాం. సో ఇదేంటంటే మా చుట్టాలు అన్నమాట, దగ్గర సంబంధించిన వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. పాతవి అయితే చూస్తున్నారుగా, ఈ రెండంగుల పైపులు అయితే వేశారన్నమాట. ఈ రెండంగుల పైపులు అనేది భూమిలో పనికిరావు. అలాగే ఈ పడమట ఫేసింగ్ నుంచి అంటే తూర్పు నుంచి మనకి వాయుమూలకు రావాలి కాబట్టి అసలు యూజ్ కావాలన్నమాట. అవి తీసేసి మొత్తం కూడా గాడి కొట్టి పాదఫోరింగ్ కొట్టి మళ్ళీ కొత్తగా లైన్ అయితే చేస్తున్నాం. నాంగుల పైపు అయితే రన్ చేస్తున్నాం. బాత్రూంలో నుంచి వాటర్ వచ్చి మనకి ఈ సినిమాలో పీ డ్రాప్ అయితే సెట్ చేయడం జరిగింది. అలాగే కిచెన్లో కూడా బిల్డింగ్లో ఎలాగైతే చేస్తామో నాన్ డ్రాప్ సెట్ చేసాం. చూడండి, ఇది వచ్చి మనకి బాత్రూమ్ సంబంధించి కమోడ్ అనమాట దీంట్లో. అలాగే ఫ్లోర్ ట్రాప్ కింద నాన్ ట్రాప్ అయితే వాడాం బాత్రూంలో, అది కూడా మీకు చూపిస్తాను. బిల్డింగుల్లో అయితే ఎలా చేస్తామో ఈ రేకుల షెడ్లో కూడా అలాగే చేస్తున్నాం. శానిటరీ వర్క్ అనేది చూస్తున్నారుగా మీరు. మూల కార్నర్లో పీ డ్రాప్ అయితే పెట్టాం. ఇక్కడ ఓపెన్ ఛాంబర్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో 10 బీడ్జాలు అయితే సెట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ రెయిన్ వాటర్ అనేది తూర్పు వైపు పోవాలన్నమాట. ఇక్కడే చూసారు కదా, మనం ఈ సింక్ వాష్ బేసిన్ అనేది వీడియో చేసాం కదా, ఇది ఈ బిల్డింగ్లో అనమాట. సో కింద నాన్ ట్రాప్ ఇచ్చాం. మీకు కావాలంటే ఆ వీడియో మీకు లింక్ ఇస్తాను, లేదా వెనకాట్లో ఇస్తాను. చూడని వారు ఎవరైనా ఉంటే చూడొచ్చు. సో ఇక్కడ వచ్చి చూసారు కదా, ఇదేంటంటే మనకి పాత బాత్రూమ్ ఇక్కడ ఉండేది అనమాట. కిచెన్ అయితే ఇంతవరకు మామూలుగా ఉండేది లేదు పైపు. ఇక్కడ ఏంటంటే మనం డోర్ బెండ్ వేసి రిన్నాలు అయితే లైన్ చేస్తాం. లాన్ నాన్ ట్రాప్ వేసాం కాబట్టి బయట ఖచ్చితంగా డోర్ బెండ్ అయితే వేయాలి. దాన్ని తీసుకెళ్ళి ఓపెన్ ఛాంబర్ అయితే మనం జాయిన్ చేసాం. ఆ ఓపెన్ ఛాంబర్ చూస్తున్నారు కదా, మనకు కనబడే పైపు రిన్నల్ పైపు అనమాట. ఓన్లీ కిచెన్ అనమాట. అలాగే మనం ఈశాన్యం నుంచి కూడా మొత్తం గ్రౌండ్లో ఈశాన్యం స్టార్ట్ చేసి వాయుమూల దాకా కూడా నాలుగు పైపు అయితే రన్ చేసాం. ఈ నాలుగు పైపులు వేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ వర్షం నీరు అనేది ఈశాన్యకి ఫ్లోరింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి స్పీడ్గా వెళ్తుందన్నమాట. అదే రెండంగలు వేస్తే అక్కడే స్టక్ అయిపోయి లాగడం అనేది చాలా ఆలస్యం అవుద్ది. పెద్ద వర్షాలు వస్తే ఇల్లంతా చెరువు కూడా అయిపోయే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అదే తూర్పు ఫేసింగ్ అయితే అంత ఇబ్బందిగా ఉండకపోవచ్చు. ఇది పడమట ఫేసింగ్ కాబట్టి వాయుమూలకు లాగడానికి రెండంగుల పైపులు కానీ 3 అంగుల పైపులు వేస్తే ఇబ్బంది అవుద్ది. సో ఇక్కడ ఇంకుడు గుంట అన్నమాట. ఈ ఇంకుడు గుంటకి పైపు అయితే లాగే మనం చూస్తున్నాం. కింద నాంగుల పైపు అనేది ఆ వరల ఇంకుడు గుంటలో అయితే నీళ్లు వచ్చి పడతాయి అన్నమాట. సో ఇలాగ పైపు వేసినప్పుడు ఖచ్చితంగా ఇక్కడైతే చూడండి 2 సిఫ్ట్ ట్యాంకులు ఉన్నాయన్నమాట. ఆ సిఫ్ట్ ట్యాంకుల మయ్యాన గోడకి అంటే ప్రహరీ గోడకి సిఫ్ట్ ట్యాంకుల మయ్యానంతా మనం పైపు అయితే లైన్ చేసాం. సో మా వాడైతే అక్కడ ఛాంబర్ కడుతున్నాడు అనమాట. తర్వాత మనం దారం పెట్టి అయితే ఖచ్చితంగా ఇలాగా లైన్ చేసుకోవాలి. ఇది ఇంచుమించుగా ఒక 35 అడుగుల దాకా అయితే వచ్చిందనమాట. అలా వచ్చినప్పుడు మనకు వాటర్ ఫుల్గా ఉంది, స్పిట్లు పెట్టి చూసినా కానీ అయినా కానీ మనం దారం పెట్టి చెక్ చేసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే అక్కడక్కడ పైపు దిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ దారాన్ని కూడా మీరు టైన్ దారం లేదా మనకు వైర్ దారం కొంచెం లాగు ఉన్నది ఉంటే టైట్గా ఎక్కువ లాగడానికి బాగుంటుంది అనమాట. ఆ దారం ప్రకారంగా మనం కింద లైన్ చేసుకుంటే ఒక్క చుక్క నీరు కూడా మన ఈశాన్యం ప్లేస్లో దొడ్డు వైపు ఉన్న ఆవరణలో ఆగే అవకాశం ఉండదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే కొత్తగా పనిచేసుకొని గుర్తుంచుకోండి. పైపులు లైన్ చేసినప్పుడు దారం లాగడం అయితే ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మీకు మంచి పనివారు అనిపించుకుంటారనమాట.
సో ఇలాగ 2 ట్యాంకుల మధ్యాహ్న గోడ పక్కన కొంచెం గ్యాప్ తక్కువ ఉన్న ఆ పైపుని మనం హీట్ చేసి పైపుని దించవచ్చండి. ఇబ్బంది ఏమి ఉండదు. కొంచెం గోడుగా అవుద్ది అంతే, నీళ్ళు అనేవి ఆగో. అప్పుడు కూడా మనం దారం వేసి చెక్ చేసుకుంటే అసలు ఒక చుక్క కూడా నీరు కూడా ఆగదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చి మనం చూసారు కదా పైప్ లైనింగ్ అయితే అయిపోయింది. సో ఇలా అయిపోయిన తర్వాత మనం దారం అయితే లైన్ చేసాం కదా, ఆ ప్రకారంగా ఖచ్చితంగా కింద సున్నం కింద దిమ్మలు వేసుకొని చామలు అయితే చేసుకున్నాం. అలాగే పైన ఈశాన్య మూల పీ డ్రాప్ అయితే పెట్టాం కదా, ఆ పీ డ్రాప్లోకి మనం బాత్రూమ్ నాన్ డ్రాప్ పెట్టి వాటర్ పీ డ్రాప్లో కలపడం జరిగింది. పీ డ్రాప్లోకి మనం పైప్ ఇచ్చాం కదా అని బెండ్ వేయకూడదు. సో నాన్ డ్రాప్ ఎక్కువ ఇవ్వడం వల్ల మనకు ప్రయోజనం ఏంటంటే ఈ పైపుల్లోంచి పురుగులు కానీ బొద్దింకలు కానీ రన్ అవ్వకుండా ఆగిపోతాయి అన్నమాట. బాత్రూమ్ నాన్ డ్రాప్ మొక్క పెట్టాలరా.